మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నమాట. క్రియలు లేని విశ్వాసం మృతం కాబట్టి క్రియల్లో జీవించే విశ్వాసం అంటే ఈ శ్రమల్లో జీవించే విశ్వాసం, ఆ శ్రమల్లో మన క్రియ దేవుని వైపు మనం ఎలా ఉన్నాం ఆ చూపించే క్రియ మనకి ఆ విశ్వాస జీవితంలో చాలా అవసరం అన్నమాట. నిజమైన జ్ఞానం ఉంటే కేవలం ఏలోక సంబంధమైన జ్ఞానం కాదు కానీ ఆధ్యాత్మిక జ్ఞానం, దేవుని కోసం జీవించడం జ్ఞానం, ఆయన వెలుగును ప్రతిబింబించడం, ఆయన వాక్యాన్ని ప్రతిబింబించేలా మనం జీవించడం, మరియు దాన్ని ప్రపంచంతో పంచుకోవడం అంటే ఇతరులతో పంచుకోవడం. మన బంధువుల్లో అవసరమైన వాళ్ళకి, వాళ్ళు ఆశపడుతున్న వాళ్ళకి, వాళ్ళు ఇష్టపడుతున్న వాళ్ళకి, ఇతరులకి మనం చెప్పగలిగేలా పంచుకునేలాగా అనే జీవనశైలి ఆ యొక్క జీవిత విధానం గురించి ఈ లేఖనం తెలియజేస్తుంది. మన జీవితాలు ఎలా ఉన్నాయి మనం పరీక్షించుకుందాం. అంతేకాకుండా అంత్య దినాల్లో జ్ఞానులు ఆకాశ కాంతిలో ప్రకాశిస్తారని చెప్పబడుతోంది. ఆఖరి దినాల్లో మనం ఆకాశంలో వెలుగులా ప్రకాశిస్తామని జ్ఞానులు, జ్ఞానం కలిగిన వాళ్ళు, ఆధ్యాత్మిక జ్ఞానం కలిగిన వాళ్ళు ప్రకాశిస్తారని వాక్యం చెప్తోంది. ఎవరు అనేకులు నీతి మార్గం అనేకులు నీతి మార్గం వైపు నడిపిస్తారో వారి నక్షత్రాలే ప్రకాశిస్తారు, నిత్యము నిరంతరము ప్రకాశిస్తారని ఈ వాక్యం వివరిస్తోంది. చురుకుగా సువార్తను వ్యాప్తి చేస్తారని, ఇతరులను దేవుని వైపు నడిపించే నమ్మకమైన జ్ఞానం కలిగిన ఆధ్యాత్మిక వ్యక్తులుగా వీళ్ళు దేవుని రాజ్యంలో ప్రముఖమైన శాశ్వతమైన మహిమను అనుభవిస్తారని, రక్షింపబడిన వారిలో ప్రకాశవంతంగా ప్రకాశిస్తారని ఈ వాక్యం సూచిస్తోందన్నమాట. కాబట్టి మనం దానియేలులో చెప్పినట్లుగా మనం ఎంతమంది అయితే బుద్ధిమంతులుగా మనం ఎంతమంది అయితే మనం బుద్ధిమంతులే ఆకాశమండలం జ్యోతుల వలె పూరుడు వారే ప్రకాశిస్తారు, నీతి మార్గం అనుసరించి నడుచుకోని వాళ్ళని ఎవరు అనేక త్రిప్పుదురు వారి నక్షత్రంలో నిరంతరం ప్రకాశిస్తారని వాక్యం చెప్పబడుతోందో మనం కూడా బుద్ధిమంతులుగా అంటే ఆధ్యాత్మిక జ్ఞానం, ఆధ్యాత్మిక అంతర్దృష్టి, అవగాహన కలిగి ఉండి శాశ్వతమైన ఆ విషయాల వైపు స్పష్టమైన అవగాహన కలిగి అటువంటి విశ్వాసం నమ్మకంతో సాగిపోవాలని దేవుని వాక్యం తెలియజేస్తోంది. ఈ సాయంకాల సమయంలో మనం పరీక్షించుకుందాం. మనం ఎలాగున్నాము, మరి ఇతరులకి మాదిరిగా ఉన్నామా, ఇతరులకి చెప్పే అవగాహన, ఆధ్యాత్మిక దృక్పథ, శాశ్వత విషయాలపై మనసు పెట్టి మనం నడుస్తున్నామా, అటువంటి నీతి మార్గం నడుస్తున్న అనేకలు తిప్పేవారిగా మనం ఉన్నామా అని మనం పరీక్షించుకోవాలి. తీర్పుకు సిద్ధపాటుగా కలిగి ఉన్నామా, విశ్వాసాన్ని ఇతరులతో పంచుకుంటున్నామా, నమ్మకమైన విశ్వాసపాత్రులుగా ఉన్నామా, వెలుగు దీపాలుగా ఉన్నామా, నక్షత్రంలా ప్రకాశించే వారిగా మనం ఉన్నామా మనం పరీక్షించుకుంటూ ముందుకు సాగిపోవాలని కోరుతున్నాను. దేవుడి వాక్యం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడును, ప్రేమామయుడు, కృపామయుడు, దయామయుడైన ప్రభు, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ సాయంకాలం మరొకసారి నీ పాస్తానికి వచ్చినమైనా మీరు ఇంతవరకు నా ప్రభు మీరు వచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు తండ్రి. వాక్యం వివరించడానికి నాకు ఎంతవరకు నాయన నాకు ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ ఇచ్చి, జీవం ఇచ్చి, ఊపిరిచ్చి నడిపిస్తూ మరొక వీడియో ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి మేము ఎలా సిద్ధపాటు కలిగి ఉండాలో, ఎలా విశ్వాసపాత్రలుగా ఉండాలో మాకు నేర్పించి మహిమ పొందినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వరకు నీ పదాలు పట్టుకుని అతి మిక్కిలంగా ఎడుకొచ్చినాం తండ్రి. ఆమేన్. నన్ను ప్రోత్సహిస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు. మరి సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకనూ నన్ను ప్రోత్సాహపరచాలని కోరుతూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. మీ గురించి, మీ బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం. నా గురించి, నా బిడ్డల గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయాలని కోరుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక.